हरि जय नरहरि जय नरहरि जय नरहरि जय नरहरि जय नरहरि जय नरहरि नरहरि जय नरसिंहदेव 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 जय प्रहलाद महाराज 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 जय प्रभुपदा 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 जय प्रभुपदा। प्रभु जी दंड प्रणाम। हरे कृष्ण प्रभु जी दंड प्रणाम है। प्रभु जी दंड प्रणाम। हरे कृष्णा प्रभु जी हरे कृष्णा माता जी संत प्रभु जी दंड प्रणाम। प्लीज एक्सेप्ट माय obeisances all worship श्रील प्रभुपाद। श्रील प्रभुपाद की जय जय श्री 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 नरसिंहदेव भगवान की जय प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय नमो विष्णुपाद परमहंस प्रवृत्ताचार्य अष्टोत्तर शश्य भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय नमो विष्णुपाद परमहंस प्रवृत्ताचार्य अष्टोत्तर श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज श्रील प्रभुपाद की जय श्रील गौर किशोरदास बाबा जी महाराज की जय। श्रील भक्ति विनोद ठाकुर की जय जय प्रेम से कहो जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय नामाचार्य हरिदास ठाकुर की जय श्री वृंदावन धाम की जय मथुरा धाम की उत्तम अक्षर जगन्नाथपुरी धाम मायापुर नवद्वीप धाम की गंगमाई के यमुना माई के जय भक्ति देवी तुलसी महारानी की जय श्री गोवर्धन की की जय जय सामवेद भक्त वृंद की जय is to assemble devotees. हरे कृष्णा हरे कृष्णा All glory is to assemble devotees. हरे कृष्णा हरे कृष्णा All glory is to assemble devotees. All glory is to Shri Guru and Gauranga and हरे Chakra. Ananda Koti Vaishnava Bhakta Vrinda की जय Om Namo Bhagavate Vasudevaya. नमो नमो भगवते वासुदेवाय Om Namo Bhagavate Vasudevaya. नमो भगवते वासुदेवाय Om Namo Bhagavate Vasudevaya. ओम नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय Narayanam Namaskrityam नारायणं नमस्कृत्यं नमस्कृत्यं Naram Chaiva Narottamam नरं नरैव चैव नरोत्तमं नरोत्तमं Devim Saraswatim Vyasam देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं Tato Jayamudiraye उदीरये ततो जयामुदीरये Nashtaprayeshu Abhadreshu भद्रेषु नष्टप्रायेषु भद्रेषु Nityam Bhagavata Sevaya नित्यं तं सेवया भागवत सेवया
भगवतीरुतमश्लोके भगवतीरुतमश्लोके भक्तिर्भवती नैष्टिके Hare Krishna, Mataji, Sant Prabhuji, Dandat Pranam. Please accept my obeisances. All glories to Srila Prabhupada. Srila Prabhupada ki jai. जय हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम Hare Krishna, Mata Dandat Pranam. Hare Krishna, Mataji, Sant Prabhuji. మనం మామూలుగా అయితే బృహద్భాగవతామృతం గురించి చర్చించుకునే వాళ్ళం. అది పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి దానికి అనుబంధంగా ఉన్నటువంటిది, అంతేకాకుండా వ్రజలీలకి సంబంధించినటువంటి దివ్యమైన స్థితిని అభివర్ణించేటువంటి మరొక గ్రంథము రూపగోస్వామి ప్రభుపాదుల వారిచే విరచితమైనటువంటి గ్రంథము విదగ్ధ మాధవ. దాని నుంచి మనము అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా మాతాజీ, సం ప్రభుజీస్? మనం నిన్న చర్చించుకున్న విధంగా రూపగోస్వామి ప్రభుపాదుల వారిచే విరచితమైనటువంటి విదగ్ధ మాధవ అనేటువంటి గ్రంథం నుంచి చర్చిద్దాం. ఇది నిజానికి ఒక నాటకము. నాటకాన్ని లేకపోతే గ్రంథాన్ని, పుస్తకాన్ని రాస్తారో రూపగోస్వామి ప్రభుపాదుల వారు కృష్ణుని యొక్క దివ్య లీలల్ని ఒక నాటక రూపంలో ప్రకటితం చేశారు. దీనిలో విభిన్నమైన అంకాలు ఉన్నాయి. దాంట్లో మొదటి అంకము వచ్చేసి వేణునాద విలాస అనేటువంటిది మొదటి అంకము శ్రీ విదగ్ధ మాధవులు. దాంట్లో తెలివైన కృష్ణుడు అని దానికి నామకరణ చేశాడు రూపగోస్వామి ప్రభుపాదుల వారు. మొదటి అంకంలో ప్రస్థాన నాటకాన్ని రాసినప్పుడు నాటకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ గ్రంథమైనా కూడాను ప్రస్థానము, ఆరంభము అని ఒక గ్రంథాన్ని చెప్పడానికి ముందు ఆరంభం, ముందు మాట అంటాను చూడండి, అలాంటిది రాస్తారు. ప్రస్థానము అంటే అలాంటిదే, ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని తెలియజెప్పేటువంటిది. దాంట్లో మొదటి అంకంగా రూపగోస్వామి ప్రభుపాదుల వారు విదగ్ధ మాధవ అనేటువంటి ఈ నాటకంలో మొదటి అంకము వేణునాదం యొక్క దివ్యలీలలు అనేటువంటిది మొట్టమొదటి అంకం. గోపికలు కూడా మనము బృహద్భాగవతామృతంలో ముగించినప్పుడు గోపికల అభివర్ణన అయితే ఉంది, కానీ గోపికలు స్వయంగా కూడా వేణు యొక్క మాధుర్యతని, వేణు యొక్క అదృష్టాన్ని వాళ్ళు అభివర్ణించడము, దాన్ని చూసి కొంతవరకు ఈర్ష పొందినట్టుగా కూడాను వాళ్ళు వ్యక్తీకరించారు వాళ్ళ భావోద్వేగాలని. ఆ వేణువుకి సంబంధించిన వివరణ మళ్ళీ ఇక్కడ రూపగోస్వామి ప్రభుపాదుల వారు వేణువు యొక్క మధురలీలలు అనేటువంటి ముఖ్యంగా దీన్ని ప్రకటితం చేశారు. ఏమని చెప్తున్నారంటే దాన్ని అధ్యయనం చేయడం మొదలెట్టినట్టయితే ఓం జ్ఞానతిమిరాంధ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలలు భౌతిక జగత్తులో ఉన్నటువంటి అన్ని రకాల వేదనల్ని తొలగించేస్తాయి. అంతేకాకుండా నిరుపయోగమైన కోరికలు ఏమైనా ఉంటే వాటి నుంచి దూరమయ్యేలా చేస్తాయి. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క లీలలు ఏమిటంటే ఎలా ఉంటాయి, ఎంత మధురంగా ఉంటాయంటే, శ్రీకరిణి అంటే శ్రీఖండ్ అంటారు మహారాష్ట్రలో, చాలామందికి తెలిసే ఉంటుంది. అది దేంతో చేస్తారంటే పెరుగుని దాన్ని ఏం చేస్తారు, దాన్ని పెరుగుని విరగొట్టి దాంట్లో రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాల్ని కలిపి చక్కెరని కూడా కలిపి తయారు చేసినటువంటిది శ్రీఖండ్ అంటారు. అలాంటి మధురిమతో కూడుకున్నటువంటిది భగవంతుడైన శ్రీకృష్ణు యొక్క దివ్యమైన లీలలు. శ్రీకృష్ణు యొక్క దివ్యలీలలు అమృతతుల్యమే, అమృతాన్ని కూడాను అమృతం కన్నా కూడా మధురమైనటువంటి. అమృతము మధురంగా ఉంటుంది. చంద్రలోకంలో ఉద్భవించేటువంటి అమృతం మరింత మధురంగా ఉంటుంది.
దానికన్నా కూడా మధురమైనటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుని దివ్యలీలను. ఎందుకనంటే భగవంతుడైన దివ్యలీలలు శ్రీమతి రాధారాణి గోపికలతో కృష్ణుడు చేసినటువంటి మాధుర్య ప్రేమలోని సుగంధాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటాయి. అందుకని శ్రీకృష్ణుడు చేసేటువంటి దివ్యలీలన్నీ కూడాను అత్యంత మధురమైనటువంటివి. శ్రీమతి సతీదేవిని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతి సతీదేవి యొక్క పుత్రుడిగా ఆవిర్భవించాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు, సచీ నందనుడైనటువంటి చైతన్య మహాప్రభు అతని హృదయాంతరాల్లో కూడా చైతన్య మహాప్రభు రాధాకృష్ణ శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. చైతన్య మహాప్రభు రాధాభావంతో ప్రకటితమయ్యాడు కాబట్టి ఆయన హృదయాంతరాల్లో దేవాది దేవుడు స్థిరుడే ఉన్నాడు. సచీదేవికి ప్రకటితమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు నీమాయి ఎలా ఉన్నారు? బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. కలియుగంలో తన అపారమైన కృపను ప్రదర్శించడానికి రాధాభావంతో ప్రకటితమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి కరుణను ప్రసాదిస్తున్నాడు అంటే చైతన్య మహాప్రభుగా ఇతర అవతారాల్లో ఎక్కడ కూడాను ప్రకటించని అద్భుతమైనటువంటి కృపని ప్రసాదిస్తున్నాడు. ఎందుకని? అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రేమ భక్తి భావాన్ని పంచుతున్నాడు. మాధుర్య ప్రేమలోని మధురతని అందిస్తున్నాడు. ఈ శ్లోకం నిజానికి చైతన్య చరితామృతం ఆదిలీలలో ఆదిలీల 4వ శ్లోకము మరియు ఆదిలీలలో 1వ అధ్యాయము 4వ శ్లోకము 3వ అధ్యాయము 4వ శ్లోకంలో అభివర్ణించారు. విదగ్ధ మాధవలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మహాప్రభు స్ఫురతిం వినా రసాస్వాదాన ప్రపత్తేర్ ఇది భావః. మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప లేకుండా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యలీలని అభివర్ణించలేరు. అందుకని శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారు యుష్మకాం హృదయ గుహ్యం సచీనందనో హరిపక్షే సింహస్ఫూర్తత అని అభివర్ణిస్తున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఎలాగున్నారట? కోరిక అనే ఏనుగును సంహరించేటువంటి సింహంలాగా ప్రకటితమయ్యాడు చైతన్య మహాప్రభు. భౌతిక జగత్తులో బద్ధస్థితిలో ఉన్న జీవులంతా రకరకాల కోరికలతో మగ్నమై ఉంటారు. ఆ కోరికలు ఎంత పెద్దగా ఉంటాయంటే అవి ఎన్ని తీర్చినా కూడాను పరిపూర్ణం కాకుండా బద్ధస్థితిలో రకరకాల కోరికలతో నిండిపోయి ఉంటుంది హృదయం అంతా కూడాను, పెద్ద ఏనుగులాగా. అలాంటి కోరిక అనే ఏనుగుని ధ్వంసం చేయడానికి, భౌతిక ఇచ్చలు అనేటువంటి ఏనుగుని ధ్వంసం చేయడానికి ప్రకటితమైన వాడే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఈ మాధుర్యతని అందరి హృదయాల్లో జాగృతం చేసి తద్వారా తన కృప ద్వారా కృష్ణుని యొక్క దివ్యమైన లీల అవగతం చేసుకోవడానికి కావలసిన పరిస్థితిని చైతన్య మహాప్రభు కల్పిస్తాడు. చైతన్య మహాప్రభు కృపతో మాత్రమే ఎవరైనా కూడాను శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన స్థితిని తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఇది ఒక నాటకం కాబట్టి ముందుగా నాటకంలో కొన్ని సందర్భాల్లో దాన్ని రంగస్థలం మీద ప్రదర్శించడానికి ముందు భూమిక అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే దేని గురించి చెబుతున్నారు అనేటువంటిది ప్రేక్షకులే అవగతమయ్యేలాగా కొన్ని సందర్భాల్లో తెర వెనుక నుండి వ్యాఖ్యాత దాని అభివర్ణని వ్యక్తీకరిస్తారు. ఇక్కడ కూడా ఈ నాటకం కాబట్టి రూపగోస్వామి ప్రభుపాదుల వారు నాటక రూపంలో దీన్ని అభివర్ణిస్తున్నారు. దాంట్లో వ్యాఖ్యాత తెర వెనుక నుండి చెప్తున్నాడు.
చెబుతూ అంటున్నాడు, ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? ఓ పెద్ద మనుషులారా, దయచేసి నన్ను వినండి, వినండి. నిన్న రాత్రి పరమశివుడు, దేవాది దేవుడు భక్తుని రూపంలో ప్రకటితమయ్యాడు. నా స్వప్నంలో ఏమని చెప్పాడంటే, ఓ రూపగోస్వామి, ఓ నాటక రచయిత, నాటకాలు రాయడంలో గొప్ప ప్రజ్ఞ కలిగిన ఓ రూపగోస్వామి, ఈ ప్రదేశము, నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ప్రదేశము కేశీతీర్థకి దగ్గరగా ఉంది. గోవర్ధన పర్వతానికి దిగువన కేశీతీర్థకి దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్న పొదలు యమునా నది ఒడ్డున ఉన్న ఈ పొదలు అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటివి, ఆహ్లాదకరంగా ఉన్నాయి. అంతేకాకుండా మధురమైనటువంటి పుష్పాల సువాసనతో విలసిల్లుతున్నాయి. ఈ క్షణంలో బృందావనాన్ని చూడాలనే ఆకాంక్షని కలిగి ఉండి, అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భక్తులు బృందావనాన్ని చూడాలనే ఆకాంక్షని కలిగి ఉండి, వాళ్ళు భక్తియుక్త సేవలోని మాధుర్యతని అనుభూతి చెందుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులంతా ఇక్కడ ప్రకటితమయ్యారు, ఇక్కడికి వచ్చారు. నందనందన్ని పట్ల అవాజ్యమైన ప్రేమని కలిగినటువంటి ఈ విశుద్ధమైనటువంటి భక్తులు నవయవనుడైనటువంటి నందనందనుడు అద్భుతమైనటువంటి కమలాలతో, విభిన్నమైనటువంటి ఆభరణాలతో అలంకరించబడి కుకూలు అనేటువంటి పక్షుల మృదుత్వాన్ని సంతరించుకొని వాటిని ఆలపించేటువంటి, అవి కుకూలు, అవి చేసే శబ్దము ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఉన్మాదాన్ని వ్యతిరేకెత్తిస్తే, ఒకసారి ఆహ్లాదకరమైన ఆటగా ప్రతిధ్వనిస్తాయి. అలాంటి కుకూల సమక్షంలో ఉన్నటువంటి నందనందనుడు పరిపూర్ణంగా వేణునాదం చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి గురువు. శ్రీ నందనందనుని యొక్క హృదయము ఎలాంటి సముద్రము అంటే, గోపికలు అనేటువంటి చేపలు తేలియాడుతున్నటువంటి సముద్రము. ఇక్కడ ఉన్న భక్తులంతా కూడాను చాలా అదృష్టవంతులు. ఈ వివరణ అందించి వ్యాఖ్యాత ఇంకా ఏమని చెప్తున్నాడు, ఇక్కడ గోపికలు కృష్ణుడి కోసం వెతుకుతున్నారు. యమునా నది తటాకం మీద గోపికలంతా కృష్ణుడి కోసం వెతుకుతున్నారు. ఇక్కడే వాళ్ళు అద్భుతమైన రాసనృత్యాన్ని అనుభూతి చెందారు. గోకులనందనుడు, వ్రజపతి అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలలను శ్రవణం చేస్తూ ఉద్విగ్నభరితమైన స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ భావోద్వేగంలో నేల మీద పడి దొర్లుతున్నారు. ఆ విరహ వేదనలో వాళ్ళు ఏదో విధంగా తమ జీవనాన్ని ప్రతిరోజు కూడా గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ముకుందునిలోని విరహ వేదనలో ఈ భక్తులంతా కూడాను తమ ప్రాణాన్ని త్యాగం చేయడానికి సంసిద్ధులయ్యారు. ఓ రూపగోస్వామి, వారిని పరిరక్షించు. ముకుందుని దివ్యలీల మధురామృతాన్ని వాళ్ళకి కొంత పంచి వాళ్ళని పరిరక్షించు. నా కృప నీకు ఆ ప్రక్రియ చేపట్టడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. ఈ విధంగా పరమశివుడు జగత్తు మొత్తానికి ఆధ్యాత్మిక గురువు అయిన పరమశివుడు ఈ విధంగా ప్రవచించాడు.
ఇది ఎవరు చెప్తున్నారు? రూపగోస్వామి ప్రభుపాదులు వారు చెప్తున్నాడు. తన స్వప్నంలో పరమశివుడు ప్రకటితమై తనను ఈ నాటకం రాయమని, విరహవేదనలో తల్లడిల్లిపోతున్నటువంటి గోపికలకి ముకుందుని యొక్క దివ్యలీలని ప్రకటితం చేసి వాళ్ళని పరిరక్షించమని పరమశివుడు ఆదేశించాడు నన్ను. పరమశివుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ నేను దీన్ని ప్రకటితం చేస్తున్నానని రూపగోస్వామి ప్రభుపాదులు వారు అభివర్ణిస్తున్నారు. ఇంతలో వ్యాఖ్యాత ఎవరు? నిజానికి స్వయంగా రూపగోస్వామి వ్యాఖ్యాతగా ముందుగా దీన్ని వ్యాఖ్యానించారు. దాని తర్వాత అతని అనుయాయుడైనటువంటి వ్యాఖ్యాత ఏమని చెప్తున్నాడు? హే ప్రభు, రూపగోస్వామిని సంబోధిస్తూ, హే ప్రభు, ఆరంభంలో మీరు వ్యక్తీకరించినటువంటి ఈ నూతన నాటకం యొక్క ఆరంభాన్ని మీరు వ్యక్తీకరించారు. ఈ నాటకానికి విదగ్ధ మాధవ అనే నామాన్ని మీరు ప్రకటితం చేశారు. ఇప్పుడు మీ అనుమతి కోసమని ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి నటీనటులు రంగస్థలం మీదకి రావడానికి మీ ఆజ్ఞని అభ్యర్థిస్తున్నారు. అప్పుడు వ్యాఖ్యాత రూపగోస్వామి ప్రభుపాదులు వారు అంటున్నారు, ప్రియమైన విద్యార్థులారా, ధరించవలసినటువంటి వస్త్రాలంకరణ పూర్తయిందా అని ఒక క్షణం ఆలోచించి, అది పూర్తయితే వాళ్ళని రంగస్థలం మీదకి ప్రవేశపెట్టండి అని రూపగోస్వామి ప్రభుపాదులు వారు అభివర్ణించారు. అభివర్ణిస్తూ అన్నాడు రూపగోస్వామి, ఇంకా చెప్తున్నాడు, ఈ నాటకంలోని నా అభివర్ణన అంత మధురంగా అద్భుతంగా లేకపోయినప్పటికీ బుద్ధి కుశలత కలిగినటువంటి మేధావంతులైనటువంటి వాళ్ళు దీని ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే దీనిలో హరి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఈ నాటకంలో హరి సువాసన ఉంది. ఏ తెలివైన వ్యక్తి హరి సువాసన వెదజల్లేటువంటి దివ్యమైనటువంటి లీలకి ప్రణమిల్లకుండా ఉంటాడు? శాలిగ్రామశిలని కడగడం వల్ల ఏర్పడినటువంటి తీర్థాన్ని పొందకుండా ఉండేటువంటి తెలివైన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని రూపగోస్వామి ప్రభుపాదులు వారు తన వ్యాఖ్యానంలో అభివర్ణించారు. అప్పుడు సహవాఖ్యాత అన్నాడు, హే ప్రభు, మీరు అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి ఉపన్యాసాన్ని మాకు వినిపించండి. ఈ ప్రేక్షకులంతా కూడాను అత్యంత తెలివైన వాళ్ళు, పండితులు. వీరు దేవతలని కూడా విమర్శించి వారి బాగోగులని అభివర్ణించగలిగినటువంటి వాళ్ళు. మేమా సామాన్యమైన నటులము, మా గురించి పెద్దగా చెప్పవలసిన పని ఏముంది? అప్పుడు రూపగోస్వామి ప్రభుపాదులు వారు అంటున్నారు, ప్రియమైన విద్యార్థులారా, ఈ విధంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది? ఎందుకనంటే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు వాళ్ళంతా కూడాను తమ సౌకర్యాన్ని పట్టించుకోకుండా ఇతరుల సౌకర్యాన్ని మాత్రమే ఆలోచించేటువంటి విశుద్ధులు. వీరిలో ధనికులు ఉన్నారు, ధనవంతులు, మేధావులు, ఉత్తమమైన కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు ఉన్నారు, వినమ్రులు ఉన్నారు. వారిని అభివర్ణించినప్పుడు, కీర్తించినప్పుడు వారు అసౌకర్యానికి లోనవుతారు. వారే పాపభూయిష్టమైన కర్మలు చేసినట్టుగా అసౌకర్యానికి లోనవుతారు. అలాంటి సాధుతత్వం కలిగినటువంటి ఈ ప్రేక్షకులందరికీ కూడాను శుభము కలుగుగాక. వీళ్ళు అత్యంత కీర్తివంతులైనటువంటి ప్రేక్షకులు అని రూపగోస్వామి అభివర్ణించారు.
అలా అభివర్ణిస్తూ నలుమూలల విస్తరించి ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా ఒకసారి చూసి గట్టిగా ఆహ్లాదకరమైన గొంతుకతో, ఓ ప్రియమైన కృష్ణ భక్తులారా, గోపికలలో సింహము అంటే ఏమిటి? అడవికి రాజు కదా. గోపికలకి సింహము వంటి వాడివి నీవు కృష్ణ. అలాంటి కృష్ణుని ప్రియ భక్తులు మీరంతా కూడాను. మీకు ఈ నటీనటులు ఈ దివ్యలీలను ప్రదర్శించబోతున్నారు. ఎలాంటి బిడియత్వానికి లోను కాకుండా నటులు ఈ రంగస్థలం మీదకి ప్రవేశించి వారు ఈ లీలను ప్రదర్శిస్తారు. అందులో ఒక నటుడు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. దేవాది దేవుని ఆరాధించడంలో ఆధ్యాత్మిక గురువులు సరైన మార్గదర్శన చేస్తారు. ఇలా నటుడిగా రంగస్థలం మీదకి వచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నటువంటి ఈ వ్యక్తి యొక్క అహంకారం ఏదైనా ఉన్నట్టయితే దాన్ని క్షమించండి అని వ్యాఖ్యాత రూపగోస్వామి ప్రభుపాదుల వారు వినమ్రతతో నమస్కరించి ప్రేక్షకులకి ఒకవైపు దృష్టిని కేంద్రీకరింపజేస్తాడు. ఓ పండితులైన భక్తులారా, మేధావంతులైన భక్తులారా, సహజంగా స్వాభావికంగా నేను అజ్ఞానిని, అల్పుడని. అయినా సరే నా నుంచి వెలువడినటువంటి, నా నుంచి విదగ్ధ మాధవ అనేటువంటి ఈ నాటకము ప్రకటితమైంది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు దీంట్లో అభివర్ణించడం జరిగింది. అందుకనే దేవాది దేవుడైన దివ్యలీలలు దీంట్లో ప్రకటితం చేయబడ్డాయి. కాబట్టి ఇలాంటి శాస్త్రాలు జీవితం యొక్క అత్యుత్తమమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడవా? కొన్ని సందర్భాల్లో కర్రని తక్కువ స్థాయిలో ఉన్నటువంటి, అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి అగ్నిని రాజేసిన వంట చెరుకు ఉంటుంది కదా, దానికి అగ్నిని రాజేసినప్పుడు ఎవరు రాజేసినా కూడా, అగ్నిని రాజేసినా కూడా అది బంగారాన్ని శుద్ధీకరిస్తుంది. బంగారం అగ్నిలో పెట్టినప్పుడు అగ్ని ఎవరు రాజేశారనేది కాకుండా, అల్పుడు అగ్నిని రాజేసినా కూడా దాంట్లో బంగారం శుద్ధీకరించబడుతుంది. అందుకని ఇక్కడ రూపగోస్వామి ప్రభుపాదుల వినమ్రతతోని అక్కడ ఆసీనులైనటువంటి ప్రేక్షకులందరినీ కూడా విశుద్ధ భక్తులుగా అభివర్ణిస్తూ, పండితులైన వాళ్ళుగా స్తుతిస్తూ, నేను చాలా అల్పుడని, నేను సహజంగానే అల్పత్వాన్ని కలిగిన వాడిని అయినప్పటికీ అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న మీ భక్తులందరి హృదయాల్ని కూడాను శుద్ధీకరించడానికి ఈ గ్రంథంలోని లీలలు ఉపకరిస్తాయి అని రూపగోస్వామి ప్రభుపాదుల వారు తన నాటకానికి ఆరంభాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. ఇప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, ఆరాధనీయుడైన శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ, నేనిప్పుడు ఈ నాటకంలోని మధురిమని ప్రకటితం చేస్తాను అని వినమ్రతతోని చేతులు జోడించాడు శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారు. రూపగోస్వామి ప్రభుపాదుల వారు ఈ నాటకానికి ముందుగా ప్రకటితం చేయడానికి ముందు, ఈ లీలల్ని ప్రదర్శించడానికి ముందు, నటులు ప్రదర్శించడానికి ముందు వ్యాఖ్యాతగా రంగస్థలం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క రూపము శాశ్వతమైనటువంటిది, అత్యంత మధురిమతో కూడుకున్నటువంటిది, అత్యంత ఆకర్షణీయమైనటువంటిది.
బృందావనంలో విభిన్నమైన లీలల్ని వ్యక్తీకృతం చేస్తూ అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అనంతమైనటువంటి కృపాసముద్రుడు, అనంత సముద్రం లాంటి కృపని కలిగినటువంటి వ్రజభూమిలోని దివ్యమైన లీలల ద్వారా అందరి హృదయాన్ని ఆనందింపజేస్తాడు. అలాంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు నాతో సంతృప్తి చెంది ఉండుగాక. ఇలా వ్యాఖ్యానంలోని ఈ శ్లోకంలో అభివర్ణించినటువంటి ఈ వ్యాఖ్యానం చాలా తికమకగా కూడా, అంటే 2-3 అర్థాలను వ్యక్తీకరించేలాగా కూడా అభివర్ణించవచ్చు. ఈ ప్రార్థనని రూపగోస్వామి ప్రభుపాదుల వారు దేవాది దేవుడికి చేశాడు అనుకోవచ్చును. ఇంకో విధంగా శ్రీల సనాతన గోస్వామికి ఈ ప్రార్థన చేశాడు అని కూడా చెప్పవచ్చును. ఎందుకనంటే ఈ అభివర్ణనలో దేవాది దేవుని సంబోధిస్తున్నట్టుగా ఉంది, లేదంటే నా ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీల సనాతన గోస్వామి అత్యంత రమణీయమైనటువంటి వ్యక్తీకరణని అభివర్ణించగలిగినటువంటి ఆకర్షణీయుడు. ఆయన కూడా బృందావనంలో అనుక్షణము జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అపారమైన కృపా సముద్రాన్ని కలిగినటువంటి వాడు, అపారమైన కృపని ప్రదర్శించేటువంటి వాడు. కృష్ణుని వ్రజభూమిలోని దివ్యలీలని ఆనందించడంలో నియుక్తమైనటువంటి అతని హృదయం నాచే ఆనందాన్ని పొందుగాక అని ఇక్కడ ఈ శ్లోకానికి విభిన్నమైన అర్థాలు చెప్పుకుంటూ, ఒక చోటేమో దేవాదేవుడైన శ్రీకృష్ణుని అభివర్ణిస్తున్నాడని, మరొక చోట తన ఆధ్యాత్మిక గురైన సనాతన గోస్వామిని స్తుతిస్తున్నాడని కూడాను అభివర్ణించడం జరిగింది. ఇంతలో సహవాక్యాత ప్రభు ఇటు చూడండి అన్నాడు. అక్కడ ఆసీనులైన ప్రేక్షకులంతా కూడాను వీళ్ళ సంభాషణ ద్వారా అనుక్షణం కూడాను దేవాది దేవుని, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను ఎలాంటి ప్రేక్షకుడు, వీళ్ళంతా కూడాను సాధారణ ప్రేక్షకులు కాదు, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణు యొక్క విశుద్ధమైనటువంటి ఉన్నత స్థాయి భక్తులు. విదగ్ధ మాధవ అనేటువంటి ఈ నాటకము శ్రీకృష్ణుని యొక్క విభిన్నమైనటువంటి లీలలని అలంకారకృతమైనటువంటి కవి హృదయంతో, అలంకారకృతమైనటువంటి అభివర్ణనలతో అందంగా అలంకరించబడింది. ఈ అభివర్ణన, కృష్ణుని యొక్క దివ్యమైన లీలల అభివర్ణనకి సరైనటువంటి స్థలము బృందావనంలోని నిగూఢమైనటువంటి లోతైనటువంటి ప్రదేశాలు, గోపికలతో కృష్ణుని నృత్యం చేయడానికి అనువైనటువంటి ప్రదేశం. అందుకనే మనలాంటి పుణ్యాత్ములు ఎవరైతే భక్తిత్వ సేవలో ముందుకెళ్ళాలనుకున్నాడో అలాంటి వ్యక్తులు పరిపక్వతను సిద్ధించుకున్నటువంటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల గురించి కూడా అభివర్ణన చేయబడింది. అందుకని అందరూ కూడాను అతి శీఘ్రంగా ఇక్కడికి వచ్చేసి శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలల అమృతాన్ని అందరికీ పంచిపెట్టండి అన్నాడు సహవాక్యాత. అప్పుడు వాక్యాత రూపగోస్వామి ప్రభుపాదుల వారు అంటున్నారు, ప్రియమైన విద్యార్థులారా, నేను చాలా నెమ్మదిగా ముందుకెళ్తాను. ఎందుకనంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యలీలని ఆస్వాదించలేనటువంటి వ్యక్తులు కఠిన పదాలని వినియోగిస్తూ విమర్శించవచ్చు. అందుకని నేను మెల్లగా ముందుకు వెళతాను. దాంతో సహవాక్యత అన్నారు, ప్రభు ఈ సూచన, ఈ
ఈ జాగ్రత్తని మీరు వదిలిపెట్టండి. జాగ్రత్త చెప్పే విషయాన్ని వదిలిపెట్టండి. ఎందుకనంటే అని సహవాక్యత ఏదో చెప్పబోతున్నాను. ఎందుకనంటే మీ నాటకంలోని మధురిమని ఆస్వాదించగలిగేటువంటి విధానం తెలిసినటువంటి వ్యక్తులు దీన్ని తప్పకుండా స్వీకరిస్తారు. అమృతం యొక్క మధురిమని తెలుసుకోలేనటువంటి అజ్ఞానులు దీన్ని పట్టించుకోకపోవచ్చు. ఎలాగైతే ఒంటెలు మామిడి చెట్టు మీద ఉన్నటువంటి మామిడి పళ్ళని అభివర్ణిస్తున్నటువంటి పక్షుల యొక్క అభివర్ణన వినకుండా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవి అందుకోలేవు కాబట్టి, ఆ ఆస్వాదనని అవి అవగతం చేసుకోలేవు కాబట్టి. అందుకని మీరు ఇలాంటి సూచన చేయవలసిన అవసరం లేదు. ప్రేక్షకుల హృదయాలు అద్భుతంతో నిండుకొని పోతాయి. ఇప్పుడు మీరు దయచేసి నాటకాన్ని ఆరంభించండి అని సహవాక్యత తెలియజేస్తాడు. దాంతోని వ్యాఖ్యాత అంటున్నాడు, విద్యార్థులారా చూడండి చూడండి, వసంతకాలం వచ్చేసింది. పూర్ణచంద్రుడు, ఆ సమయంలో ప్రకటితమైనటువంటి పూర్ణచంద్రుడు దేవాది దేవుణ్ణి ఉత్తేజపరుస్తున్నాడు. పరిపూర్ణమైనటువంటి దేవాదేవుడైన శ్రీకృష్ణుని ఉత్తేజపరుస్తున్నాడు. తన ఆకర్షణీయమైన వదనంతో అద్భుత సౌందర్యవతి అయినటువంటి శ్రీమతి రాధారాన్ని ఆ రాత్రి కలుసుకోవాలన్న ఆకాంక్షతోని, తద్వారా వారి దివ్యలీలల యొక్క మధురత్వాన్ని పెంచడానికి సంసిద్ధుడయ్యాడు. శ్రీల ప్రభుపాదుల వారిది ఈ వ్యాఖ్యానానికి ఈ అభివర్ణాన్ని వివరిస్తూ భక్తి వినోద్ ఠాకూర్ చెప్పిన దాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు ఉటంకిస్తారు. భక్తి వినోద్ ఠాకూర్ ఈ శ్లోకాన్ని 2 విధాలుగా అభివర్ణిస్తారు. భగవంతుడైన శ్రీకృష్ణుని కోసము మరియు శ్రీమతి రాధారాణి కోసము. కృష్ణుడి దృక్కోణంలో దీన్ని అభివర్ణించినప్పుడు రాత్రి చీకటిగా ఉన్న రాత్రిగా అభివర్ణించబడింది. కానీ రాధారాణి దృక్కోణం నుంచి అభివర్ణించినప్పుడు పౌర్ణిమ రోజులాగా వెలుతురుతో నిండుకున్న రాత్రిగా అభివర్ణించబడింది. ఇందులో పరమాషి అంటే రంగస్థలం మీద కాకుండా రంగస్థలం బయట ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యాఖ్యానం ఇక్కడ ప్రకటితమవుతుంది. ఓ నాటకులలో నటులలో రాజు, నటరాజా, నీ చెవులు ఎంత అద్భుతంగా ఎలా అలంకరించబడ్డాయి. ఈ నాటకం యొక్క రహస్యాన్ని కలిగి ఉన్నటువంటి పుష్పముతో ఎలా నీ చెవులు అలంకరించబడ్డాయి. రాధాకృష్ణుల కలయికల యొక్క, నేను ఏర్పరచబోయే రాధాకృష్ణుల కలయిక యొక్క రహస్యం మీకు ఎలా తెలిసింది? ఈ వ్యాఖ్యానానికి, ఈ శబ్దాలకి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాకుండా స్టేజ్ బయట ఉన్నటువంటి, బయట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యానాన్ని విని వ్యాఖ్యాత ఆశ్చర్యపోయి అటువైపు చూస్తాడు. చూసి అంటాడు, ఓ ఎవరది? సాధువైన పౌర్ణమసినా? చూడండి చూడండి అంటున్నాడు. అంటే రంగస్థలం మీద లేకుండా రంగస్థలం బయట ఉండి ఈ వ్యాఖ్యానం చేసింది ఎవరు? పౌర్ణమసి అని మనకి విదితమవుతుంది. తన హృదయం మీద ఎరుపు వర్ణపు వస్త్రాన్ని ధరించి ఉన్న ఆమె వెంట్రుకలు తెల్లబడిపోయి ఉన్నాయి.
సావిత్రి లాంటి తేజస్సుని కలిగి ఉంది. తన మిత్రురాలితో ఉన్నటువంటి పౌర్ణమసి నారదుని యొక్క శిష్యురాలు, సాందీపముని యొక్క తల్లిగారు. ఆమె నందమహారాజు యొక్క భవంతి నుంచి బయటకొచ్చి మెల్లగా ఆ వీధిలో నడుస్తూ ఉంది. ఇప్పుడు నటులంతా కూడా వాళ్ళ వాళ్ళ దుస్తులన్నీ ధరించి ఉన్నారేమో చూద్దాం అని చెప్పి వ్యాఖ్యాత ఇక్కడ ఆరంభాన్ని ముగించారు. అప్పుడు రంగస్థలం మీద మొట్టమొదటి అంకము ప్రకటితమైంది. ఇక్కడ ఏంది, పౌర్ణమసికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని ఇక్కడ వ్యాఖ్యాత అందించాడు. ఇప్పుడు ఈ అంకంలో పౌర్ణమసి మెల్లిగా రంగస్థలం మీదకి వచ్చింది. పౌర్ణమసి అంటుంది, ఓ నటులలో ఉత్తముడైనటువంటి నటరాజా, నీ చెవులు ఈ నాటకం యొక్క రహస్యాన్ని వ్యక్తీకరించేటువంటి పుష్పములతో ఎలా అలంకరించబడింది? నీకు నేను రాధాకృష్ణుల యొక్క రహస్య సమావేశాన్ని ఏర్పరుస్తాను ఎలా తెలిసింది? చంద్రముఖి అనే శిశువు ఈ శ్లోకాన్ని అభివర్ణించడం ద్వారా వ్యాఖ్యాత నన్ను ఆనందాన్ని చేకూర్చాడు, నాకు ఆనందాన్ని చేకూర్చాడని పౌర్ణమసి తన వ్యాఖ్యానాన్ని తెలియజేసింది. ఆరంభంలో నాంది వాచకము అంటే ఆరంభంగా మరొకరు అన్నారు, ఓ ఉత్తమోత్తమైన స్త్రీ, ఈ వ్యక్తి నిజమే చెప్పాడా నీకు అని ప్రశ్నించింది. పౌర్ణమసి అంది, ఓ బాలిక, అద్భుతమైనటువంటి పదద్వయాన్ని కలిగిన నీవు నా అదృష్టపు వృక్షం యొక్క వేళ్ళు తొలగిపోతూ ఉన్నాయి. అలాంటి వేళ్ళ నుంచి కింద పడిపోతున్నటువంటి వృక్షము అద్భుతమైన పళ్ళని ఎలా ప్రకటితం చేయగలుగుతుంది? ఆ ఫలాలే నేను దివ్యమైనటువంటి ఈ జంట రహస్య సమావేశానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు నాంది అంది, నాంది అంటే ఒక అర్థం ఏంటంటే నందముఖి అని కూడా చెప్పబడుతుంది. ఆమె అంటుంది, ఆ బాలిక అంటుంది, ఓ గౌరవమైనటువంటి ఓ స్త్రీ, నీవు వృషభాను నందిని అయినటువంటి రాధిక యొక్క సమావేశము కృష్ణుడితో ఏర్పరచడానికి నువ్వు నిర్దేశించబడినట్టయితే రాధారాణి గోకులాన్ని ఎందుకు వదులుతుంది? గోకులము కృష్ణుడితో సమావేశం అవడానికి రాధారానికి అత్యంత అనువైనటువంటి ప్రదేశం. అక్కడ పవిత్రమైనటువంటి శాంతనువాసం అనే గ్రామంలో ఆమె వసిస్తుంది అనే నందిని తన భావాన్ని వ్యక్తీకరించింది. పౌర్ణమసి అంది, ఆమె ఎందుకు అక్కడ ఉంటుంది అంటే, భయానకమైన రాజైన కంసుని చూసి ఆమె భయపడుతుంది.
అది నీవు గమనించాలి బాలిక అని పౌర్ణమసి అంటుంది. దానికి ప్రత్యుత్తరంగా నందిని అంటుంది. నాంది, ఆమె పేరు నాంది, నందిని అని పేర్లతో పిలిచారు. రాజుకి రాధ గురించి ఏం తెలుసు, రాధ గురించి ఎలా తెలిసింది అని పౌర్ణమసిని అడుగుతుంది. దానికి పౌర్ణమసి సమాధానం చెబుతూ, ఆయన రాధారాణి యొక్క అద్భుతమైనటువంటి అందాన్ని ఈ విధంగా తెలుసుకున్నాడు. ఎవరైనా సరే తమ అద్భుతమైన అందాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచినా వారి అందం యొక్క మధురమత అది ఎక్కడుందో దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచినా కూడాను, తీపి వస్తువుని ఒక గుడ్డతో దాచిపెట్టి ఉంచినా కూడా దాని మధురత ద్వారా అది ఎక్కడుందో ప్రకటితమవుతుంది. అదేవిధంగా రాధారాణి యొక్క సౌందర్యాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచినా ఆమె యొక్క గొప్ప గుణగణాలు, అద్భుతమైన అందము అందరికీ ఎరుకపరచబడుతుంది. ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే ఎరుకపరచబడుతుంది. అది దాచలేనటువంటిది అనేటువంటి భావాన్ని నాంది వ్యక్తీకరించింది. ఇంకా ఏమంటుంది? ఓ అత్యుత్తమమైనటువంటి స్త్రీవి నీవు, యశోదామాత యొక్క దాది అంటారు కదా, ఆయా. యశోదామాత యొక్క ఆయా నర్స్ ముఖర ఏం చేసింది? తన మనుమరాలైనటువంటి రాధని గోకులానికి తీసుకొని వచ్చింది. ముఖర ఎవరు? యశోదామాత యొక్క నర్స్ దాయ. ఆమె తన మనుమరాలైనటువంటి రాధారాణ్ణి గోకులానికి తీసుకొని వచ్చింది. అక్కడ రాధారాణి అభిమన్యు హస్తాన్ని గ్రహించింది. అంటే ఏమిటి? అభిమన్యుని వివాహం ఆడింది. అభిమన్యుడు జటిల యొక్క పుత్రుడు. ఆమె పుత్రుడిని అభిమన్యుని రాధారాణి పెళ్ళాడింది. ఇలా ఒకరికి ఒకరు అనువు కానటువంటి వ్యతిరేక భావోద్వేగాన్ని కలిగినటువంటి వివాహం ఇంకెక్కడ ఉండదేమో. రాధారాణి కృష్ణుని హస్తం తప్ప ఎవరి చేతిని కూడా తగలడాన్ని కూడా ఇష్టపడదు. అమ్మా, ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వు మిన్నకుండా ఎలా ఉండగలిగావు అని నాంది పౌర్ణమసిని ప్రశ్నించింది. పౌర్ణమసి ఏంది? తస్సైవ హేతు, నేనెందుకు దాన్ని అడ్డుకోవాలి అంది పౌర్ణమసి. అదేమిటి, నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతావు అన్నది నాంది. పౌర్ణమసి నవ్వుతూ అభిమన్యుడికి రాధకి మధ్య జరిగినటువంటి ఈ అసత్య వివాహం కంసుని మోసం చేయడానికి యోగమాయ ఆడినటువంటి ఒక నాటకం. రాధారాణి మరియు ఇతర గోపికలంతా కూడాను శాశ్వతంగా కృష్ణుని యొక్క ప్రేమికుడు, కృష్ణుని యొక్క ప్రేయసుడు. అప్పుడు నాంది ఆనందంగా అంది, అంటే రాధారాణి గోకులానికి వచ్చేసిందా? అన్ని రకాల ఆందోళన నుంచి నువ్వు ముక్తురాలు అయ్యావా అని నాంది అడిగింది. పౌర్ణమసి సమాధానం చెబుతూ, బాలిక, నువ్వు చెప్పింది నిజమే. కంసుడి వల్ల నాకు కలిగినటువంటి ఆందోళన ఇప్పుడు తరిగిపోయింది.
ఇప్పుడు నేను అభిమన్యుని గురించి ఆందోళన చెందుతున్నాను అనగానే నాంది అంది ఎందుకు అని అడిగింది. దానికి సమాధానంగా పౌర్ణమసి కృష్ణుడు ఎలా ఉంటాడు? తుమ్మిదలా మెరిసిపోయేటువంటి కృష్ణుడు అప్పుడప్పుడే వికసితమైనటువంటి గోపికలతో ఆడుకోవడాన్ని ఆనందిస్తాడు. అది గమనించినటువంటి అభిమన్యుడు ఈర్ష్యకు లోనయ్యాడు. అందుకని స్వర్ణకమలమైనటువంటి రాధారాన్ని మరో వనానికి తీసుకెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. నాంది అంది, ఇప్పుడు యోగమాయ ఏం చేస్తుంది మరి అంది. పుత్రిక, స్వతంత్రురాలైనటువంటి యోగమాయ ఇప్పుడు తనకు తానుగా స్వతంత్రంగా నిలబడింది. యోగమాయ యొక్క కార్యాలని ఎవరు అవగతం చేసుకోగలుగుతారు అంది. ఏ విధంగా అయినా అభిమన్యుణ్ణి ఆపవచ్చునా? ఇంకే విధంగానైనాను స్వర్ణకమలమైనటువంటి రాధారాన్ని, గోపికలో స్వర్ణకమలమైనటువంటి రాధారాన్ని ఇంకో వనానికి తీసుకోవాలని వెళ్ళాలి అనుకున్నాడు కదా అభిమన్యుడు. ఆయన ఆపడము ఇంకే విధంగా అయినా సాధ్యమవుతుందా అని నాంది అడగడంతో పౌర్ణమసి అంది, బాలిక, మధురమైన వాక్యాలని తెలివితో కూడా మధుర వాక్యాలని అభివర్ణించడం ద్వారా అభిమన్యుని ఈ ఆలోచనని నేను అడ్డుకోగలను. నందిని వెంటనే ఆనందంగా అంది, అమ్మా, కంసుడి చేత గోకులం యొక్క కార్యక్రమాలన్నీ కూడా గమనించమని గోవర్ధన పర్వతాన్ని నియమించడం జరిగింది. అలాంటప్పుడు చంద్రావళితో ఆనందాన్ని అనుభూతి చెందుతున్న కృష్ణుని చూసి ఎందుకు ఆగ్రహోతుడు కాడు? పౌర్ణమసి అంది, పుత్రిక, గోవర్ధన పర్వతము గర్వంతో నిలిచి ఉంది. గోవర్ధన పర్వతము రాజుతే ఆజ్ఞని పొందినప్పటికీ ఆ రాజాజ్ఞ అంత ముఖ్యమైనదని భావించడం లేదు. ముందు నాకు ఈ విషయం చెప్పు, కృష్ణుడు చంద్రావళి ముందు ఎలా కలుసుకున్నారు అని నాంది అడుగుతోంది. పౌర్ణమసి అంది, పుత్రిక, మొట్టమొదటిసారి వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు? ఎప్పుడైతే వాళ్ళు మొట్టమొదటిసారి ఒకరినొకరు చూసుకున్నారో వెంటనే నిగూఢమైన ప్రేమ భావనలో బందీకృతులయ్యారు. దీనికన్నా నేను ఎక్కువగా ఏదైనా చెప్పినట్టయితే అదేమవుతుంది అంటే, ఇప్పుడే పొడిగా మారిన దాన్ని మరింత పొడిగా చేసే ప్రయత్నం చేయడం వంటిది. అంటే ఇంకా దీని గురించి ఇంకా నేను చెప్పవలసింది ఏం లేదు అన్నట్టుగా పౌర్ణమసి అభివర్ణించింది. నాంది అంది, ఓ ఉత్తమోత్తమురాలా, నీవు కృష్ణుని అంతగా ఎందుకు ప్రేమిస్తావు? కృష్ణుడి మీద ప్రేమతో నువ్వు గోకులానికి వచ్చావు. ఉజ్జయినిలో ఉండవలసిన దానవి నీవు ఉజ్జయిని వదిలేసి గోకులానికి వచ్చావు. ఎందుకని అక్కడ కృష్ణుడు లేడనా? దాంతో పౌర్ణమసి అంది, పుత్రిక, నేను ఎందుకు వచ్చానంటే నా గురువు యొక్క కృప వల్ల, ఆయన సూచన ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను. పౌర్ణమసి యొక్క గురువు ఎవరని చెప్పుకున్నాం మనము? విన్నారా ఎవరైనా? నారదుడు ప్రభు. అరీబో, వెరీ నైస్, జాగ్రత్తగా వింటున్నారు. నారదుడికి ఆజ్ఞ ప్రకారం, తన గురువు ఆజ్ఞ ప్రకారంగా తాను అక్కడికి వచ్చినట్టుగా, ఉజ్జయిని నుంచి బృందావనానికి వచ్చినట్టుగా పౌర్ణమసి వ్యక్తీకరించింది.
మీ తండ్రి గారు సందీపునిమని. తండ్రినా పుత్రుడా? సందీపుడు. సందీపుడు పుత్రుడు కదా. అదృశ్య జాతకుడైన సందీపునిమని నువ్వెక్కడున్నావు ఆయనకి తెలుసునా అని అడిగింది. ఇప్పుడు పౌర్ణమసి అంది, అవును, అతని పుత్రుడిని కూడా, మధుమంగళుడు అతని పుత్రుడు, అతన్ని కూడా నాతో పాటు పంపించి నా సేవలో నియుక్తం చేశాడు సందీపునిమని అని పౌర్ణమసి తెలియజేసింది. సందీపుడు పౌర్ణమసి యొక్క పుత్రుడు, అతని పుత్రుడు మధుమంగళ. పౌర్ణమసి సేవలో నియుక్తం కమ్మని పౌర్ణమసితో పాటు ఉజ్జయిని నుంచి సందీపుడు తన పుత్రుడు మధుమంగళుణ్ణి పంపించాడు. నాంది అంది, మధుమంగళుని పట్ల అత్యంత కరుణని ప్రదర్శిస్తా ఉన్నాను. నందనందనుని యొక్క స్నేహాన్ని మధుమంగళుడికి అందింపజేశాము అనగానే పౌర్ణమసి ఏంది, పుత్రిక రాధ నా అద్భుతమైనటువంటి పెన్నిది. ఆమె కృష్ణుడి ప్రేమలో పడేలా నువ్వు చూడు అంది. ఇది నాటకంగా ఉంది కదా, ఇలా అభివర్ణిస్తుంటే మీకు అర్థమవుతుందా మాతాజీస్ ప్రభుజీస్? ఇదంతా కూడా ఇలాగే సంభాషణ ఉంటుంది, విభిన్నమైన పాత్రలు ప్రకటితమై అభివర్ణిస్తూ ఉంటారు. వీలైనంత వరకు దాన్ని పాత్రల వ్యాఖ్యానాన్ని కూడా తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తాను, కానీ అర్థమయ్యేలాగా మీకు అవగతమవుతుందా? రంగస్థలం మీద వీళ్ళిద్దరు కూడాను సంభాషించుకుంటున్నారు. సో ఈ విధంగా ఈ నాటకము చాలా విస్తృతమైనటువంటిది. దాదాపుగా 500 పైచులకు పుటలు కలిగినటువంటి నాటకంలో విభిన్న అంకాలు ఉన్నాయి. ఈ మొదటి అంకంలో మనకి అనేక వివరణ, వారిద్దరి సంభాషణ ద్వారా మనకి సమాచారం అందించబడుతుంది. నాంది అడిగే ప్రశ్నలు, పౌర్ణమసి చెప్పేటువంటి సమాధానాల ద్వారా అనేక విషయాలు బోధపడ్డాయి. పౌర్ణమసి పుత్రుడు సాందీపుడు ముని అని, ఆమె ఉజ్జయినిలో ఉండేటువంటి నివాసం ఏర్పరచుకున్నటువంటిది అని, పౌర్ణమసి యొక్క గురువు నారదుడని, నారదుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆమె ఉజ్జయిని వదిలి బృందావనానికి వచ్చిందని, బృందావనంలో తన సేవలో నియుక్తం కమ్మని తన పుత్రుడైనటువంటి మధుమంగళుని కూడాను సందీపుని పంపించినట్టుగా, తన పెన్నిది రాధారాణి అని, రాధారాణి కృష్ణ ప్రేమలో పడేలాగా చేయడం కోసమని, వారి మధ్య అద్భుతమైనటువంటి సమావేశాన్ని ఏర్పరచడం కోసమని తాను ఇక్కడ ప్రకటితమయ్యానని అభివర్ణిస్తూనే ఇంకా ఏం చెప్పింది, యశోదామాత ఇంట్లో హాయిగా దాయిగా పనిచేసేటువంటి ముఖర రాధారాణి, ముఖర ఎవరు అంటే రాధారాణికి ముఖరకి సంబంధం ఏంటంటే, రాధారాణి ముఖర యొక్క మనుమరాలు. ఆమెను తీసుకొచ్చి ఆమె ఏం చేసింది, ముఖర అక్కడ అభిమన్యుతో వివాహం జరిపించింది. ఎందుకలా జరిపించింది అని నాంది అడిగిన ప్రశ్నకి సమాధానంగా పౌర్ణమసి ఏమని చెప్పింది, అది నిజమైన పెళ్లి కాదు, అలా జరుగుతూ ఉంటే నువ్వు ఎలా ఊరుకున్నావు అని అడిగితే, అది నిజమైన పెళ్లి కాదు, బాహ్య రూపంలో ప్రకటితం చేయడానికి చేసినటువంటి పెళ్లి. ఎందుకు ఆ పెళ్లి? రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి కంసుని యొక్క దృష్టి నుంచి రాధారాణ్ణి పరిరక్షించడానికి. అంటే నాంది అంది, అయినా కూడా రాధారాణి గురించిన వివరణ ఆయనకి తెలుసు కదా అంటే, అవునవును తెలుసును. ఎందుకనంటే రాధారాణి యొక్క సౌందర్యం ఎలాంటిది అంటే, అద్భుతమైన రుచి కలిగిన మధురవాసనని వెదజల్లుతున్నటువంటి తిపి పదార్థాన్ని ఒక గుడ్డలో దాచిపెడితే మాత్రమే దాక్కుంటుందా? దాని సువాసనలు, మధురిమత బయటకి పొక్కడం ద్వారా అది ఎక్కడుందో అందరికీ తెలిసిపోతుంది. అదేవిధంగా రాధారాణి యొక్క సౌందర్యము, రాధారాణి యొక్క అద్భుతమైన గుణగణాల ద్వారా ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది అని అభివర్ణిస్తూ
అభిమన్యుని యొక్క ఈర్ష్యాభావాన్ని వ్యక్తీకరించి తద్వారా అభిమన్యుడు స్వర్ణకమలం లాంటి గోపికలలో స్వర్ణకమలం లాంటి రాధారాన్ని ఈ వనం నుంచి మరో వనానికి తీసుకెళ్లాలని భావించాడు అని పౌర్ణమసి మనకి ఈ రసవత్తరమైనటువంటి లీలలోని ఆరంభాన్ని ప్రకటితం చేసింది. ఇక్కడ మనం ఆపేద్దాం వాళ్ళిద్దరి మధ్య సంభాషణని. తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ రేపు అభివర్ణించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా మాతాజీ ప్రభుజీస్? మనం ఇంతవరకు కూడాను గోకులంలో జరిగేటువంటి దివ్య లీలల్ని బృహద్భాగవతామృతం ద్వారా అభివర్ణించుకున్నాం. ఇక్కడ ప్రత్యేకమైన లీలలు, రాధాకృష్ణుల మధ్య జరిగేటువంటి ప్రత్యేకమైన లీలలు, గోకులంలోని వ్యక్తులు, వాళ్ళ అనుబంధాలు, వాళ్ళ భౌతిక జగత్తులు అంటే ఇక్కడ ప్రకటితమైన అవన్నీ కూడా అనుబంధాలన్నీ కూడా భగవంతుడైన కృష్ణుతో వాళ్ళకున్న అనుబంధాలన్నీ శాశ్వతమైనటువంటివి. కానీ ఇక్కడ ఆ అనుబంధాలన్నీ ఏవి అనేవి కూడాను మనము మరింతగా తెలుసుకోవడానికి, గోకుల వాసులతో బ్రజవాసులతో మమేకం అవడానికి ఈ నాటకం తోడ్పడుతుంది అనే ఉద్దేశంతో దీన్ని అభివర్ణించుకునే ప్రయత్నాన్ని మనం మొదలెట్టాం. ఇక్కడ మనం అభిద్దాం మాతాజీ ప్రభుజీస్. ఎవరికేమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ అభిప్రాయాలు కానీ ఉంటే తప్పకుండా చెప్పవచ్చు. హరే కృష్ణ హరి బోల్ మాత. ప్రభుజీ, అదే రాధారాణిని తీసుకెళ్లారన్నారు కదా ప్రభుజీ. వాళ్ళ నాన్నమ్మ ఒకసారి ఆవిడ పేరు చెప్తారు ప్రభుజీ, రాసుకుంటాను. ముకర. ప్రభుజీ థ్యాంక్ రాధారాణి ముకరకి మనమరాలవుతుంది. ముకర ఏమో యశోదమాత ఇంట్లో దాయి ఆయా అంటారు కదా, అలా యశోదమాత ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది గోకులంలో. ఆమె తీసుకొని వచ్చింది రాధారాణి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్ మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, వ్యాఖ్యాత సహ వ్యాఖ్యాత ఎవరంటున్నారు ప్రభుజీ? వ్యాఖ్యాత ఇక్కడ రూపగోస్వామి ప్రభుపాదుల వారు నాటక రచయిత వ్యాఖ్యాతగా అభివర్ణించారు. సహవాఖ్యాతగా అతని ఒక శిష్యుడు అని చెప్పుకోవచ్చును. మరొక వ్యక్తి విద్యార్థి సహవ్యాఖ్యాతగా అభివర్ణించడం జరిగింది మాతాజీ. వాళ్ళంతా కూడాను ప్రోలోగ్ అంటే ఆరంభంలో ముందు మాటగా కొంత వ్యాఖ్యానం చేసిన తర్వాత రంగస్థలం మీదకి వీళ్ళిద్దరిని ప్రవేశపెట్టడం జరిగింది. పౌర్ణమసి తర్వాత నాంది అనేటువంటి పౌర్ణమసి కూతురండి నాంది. ఓకే. పౌర్ణమసి కూతురు అని చెప్పబడలేదు మాతాజీ, మరొక వనిత అని మాత్రమే చెప్పబడింది. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటి ఇంతవరకు వ్యక్తీకృతం కాలేదు. అందుకని అంటే మరి పుత్రిక అని సంబోధించారు కదా ప్రభుజీ. అంటే వాత్సల్యంతో పౌర్ణమసి వాత్సల్యంతో ప్రకటితం చేసిన భావం అది పుత్రిక. మామూలుగా వాత్సల్యాన్ని వ్యక్తీకరించినప్పుడు ఎదుటి వాళ్ళతో పుత్రిక పుత్ర అంటారు కదా, అలాగే వ్యక్తీకరించినట్టుగా బోధపడుతుంది. ఎక్కడ కూడాను స్వీయ పుత్రికగా చెప్పబడలేదు. కానీ సాందీపని ముని పౌర్ణమసి యొక్క పుత్రుడిగా, అతని పుత్రుడు మధుమంగళుడిగా అభివర్ణించడం జరిగింది కదమ్మా. అవును ప్రభుజీ. ప్రభుజీ, ఇక్కడ ఈ నాటకం అనేది గోకులవాసులని దేని గురించి అంటున్నారండి? ఈ నాటకంలో కృష్ణుని యొక్క దివ్య లీలలు వ్యక్తీకృతం చేయబడ్డాయి. తద్వారా గోకులవాసుల యొక్క విభిన్నమైనటువంటి అనుబంధాలు, కృష్ణుడితో ఉన్న అనుబంధాలు మనకి బోధపడడానికి ఉపయుక్తంగా ఉంది. ఆ లీలలకు ఆస్వాదిస్తూనే మనం కూడాను, అనేకులు ఉన్నారు కదా గోకులంలో, గోకులవాసుల యొక్క అనుబంధం ఏమిటి కృష్ణుడితో, ఎలాంటి మాధుర్యతని వాళ్ళు ఆస్వాదిస్తారు అనే విషయం కూడా మనకి బోధపడి. ఇప్పుడు చూడండి, మనం ఈ సంభాషణని నాటకాన్ని చూస్తూ ఉన్నాం అనుకున్నాం అనుకో, దాన్ని మనం ఎదుట ఊహించుకున్నాం అనుకోండి. పౌర్ణమసి నాంది అనే బాలిక ఇద్దరి సంభాషణల ద్వారా మనకి ఈ విషయాలన్నీ బోధపడ్డాయి కదా. అభిమన్యుని వివాహం చేసుకుందని, ఆ వివాహానికి కారణము కేవలము కంసుని యొక్క దృష్టి మరల్చడం కోసమని, దానివల్ల అలాగే రాధారాణి యొక్క అత్తగారి పేరు అంటే అభిమన్యుని తల్లి పేరు జటిల అని, ఇలా అనేక విషయాలు మనకి బోధపడ్డాయి కదా అలా చూస్తూ ఉంటే. అవును ప్రభుజీ. ఒక దృశ్య కావ్యం నిజానికి ఇది.
దాన్ని మనము మన ఉమ్, పరిధిలో ఎలా చెప్పుకోవాలి? నిజానికి దీన్ని వ్యక్తీకృతం చేయాలి అంటే నాటకం వేయాలి. అప్పుడు బాగా అర్థం ఉమ్, కదా. ఉమ్, కానీ ఉమ్. మనకున్న పరిధిలో కానీ ఇప్పుడు వాడిని కూడా మీరు అన్నట్లుగా దానిని భావించుకున్నప్పుడు కూడా అర్థం అవుతుంది ప్రభుజీ. ఆ మనకున్న పరిధిలో దాన్ని అనుభూతి చెందే ప్రయత్నం మనం చేస్తున్నాం మాతాజీ. ఓకే ప్రభుజీ. మనం థ్యాంక్ యూ ఇంతవరకు ప్రభుజీ. కూడాను గోకులంలో నిత్యం జరిగేటువంటి కార్యక్రమాల గురించి అభివర్ణించుకున్నాము. బృహద్ భాగవతామృతంలో ఇక్కడ ప్రత్యేకమైన లీలలు ఎలా నిర్వహించబడతాయి? మనం పూర్తిగా బృందావన చైతన్యంలో మునిగిపోవడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా మనము బృందావనానికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడాను మనం వెళ్ళగానే మన హృదయంలో బాహ్యమైనవన్నీ కనబడకుండా బృందావనానికి వెళ్ళినప్పుడు బాహ్య రూపంలో రకరకాల ప్రక్రియలు కనబడతాయి. ఏమిటి? వ్యక్తులు కొంతమంది అడిగే పద్ధతులు, చేసే విధానాలు భౌతిక జగత్తులోని వ్యక్తుల్ని ప్రకటితం చేసేలా ఉంటాయి. దానివల్ల మనము మన చైతన్యం కలుషితం కాకుండా ఇవన్నీ కూడా మనని పరిరక్షిస్తాయి. ముఖ్యంగా మనం గమనించాల్సింది అంటే వ్రజవాసులు ఎలా ప్రకటితమైనా కూడాను, ముఖ్యంగా శుభ్రత విషయంలో కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, విభిన్నంగా ప్రకటితమైనప్పుడు నిజానికి ఏమని చెప్పబడింది అంటే ఆచార్యులు చెప్పింది బృందావనం యొక్క పవిత్రతని పరిరక్షించడం కోసమని బాహ్య రూపంలో ఇవన్నీ కూడా కృష్ణుడే అమర్చారు అని చెప్పబడింది. అందుకని అక్కడ ఎవరైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళు బ్రజవాసులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అసాధారణమైనటువంటి వాళ్ళు. బ్రజవాసులు ఎవరు కూడా అక్కడ జనించాలి అంటే కూడా ఎవరు సామాన్యంగా అక్కడ జనించలేరు. పూర్వాశ్రమంలో, బద్రికాశ్రమంలో అనంతకాలం పాటు అనేక రకమైన పుణ్యకార్యాలు, యజ్ఞయాగాదులు చేసినప్పుడు మాత్రమే వ్యక్తులు బ్రజధామంలో జనించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడాను మనం అది మర్చిపోకూడదు. బాహ్య రూపంలో వాళ్ళు రకరకాల కారణాల వల్ల అలా వ్యక్తీకరిస్తూ ఉండవచ్చును. అది కృష్ణుడి లీలలో భాగము అని భావించి వాళ్ళని దూషించడం కానీ, ద్వేషించడం కానీ, లేకపోతే విమర్శించడం కానీ చేయకూడదు. అపరాధం అయిపోతుంది. సరే ప్రభుజీ. ఎందుకనంటే నిజానికి వాళ్ళు ఏ కార్యం చేసినా కూడా ఇప్పుడు ఏ కారణం చేత వాళ్ళకి అలా ప్రకటితమై ప్రవర్తిస్తున్నా కూడాను ఖచ్చితంగా బృందావనంలో జనించారు, బ్రజవాసులుగా ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అసాధారణమైనటువంటి వ్యక్తులే, సామాన్యమైన వ్యక్తులు ఉండలేరు. దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బృందావనంలో బృందావనవాసులే కాకుండా పశుపక్షాదులు కూడా అలాగే అంటారు కదండి ప్రభుజీ. అవును మాతాజీ. బృందావనంలో ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా కదిలేవి కదలని అన్ని కూడాను సాధారణమైన కాదు, ఆధ్యాత్మిక జగత్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి. భౌతిక లోకంలో, భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విభాగం అది. అందుకని అదంతా కూడా ఆధ్యాత్మికమే. భౌమ బృందావనం. ఎస్ మాతాజీ. సరే ప్రభుజీ. హరి హరి బో. ఇంకా ఎవరికేమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఎవరికేమీ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? ఇప్పుడు వరకు పౌర్ణమి గురించి చెప్పారా ప్రభుజీ? ఏమ్మా? ఇప్పుడు మీరు చెప్పింది విదగ్ధ మాత గురించి చెప్పారు, దాని గురించి అభివర్ణించ విదగ్ధ మాధవ అనేటువంటి నాటకాన్ని మనము చర్చించుకుంటున్నాం మాతాజీ. దాన్ని అభివర్ణించుకుంటున్నాము. దాంట్లో ఇద్దరు పాత్రల సంభాషణని మనం చదువుకున్నాం. ఆ రెండు పాత్రల పేరు ఏమిటంటే పౌర్ణమసి, నాంది అనేటువంటి వాళ్ళు. పౌర్ణమసి ఎవరు? సాందీపుని యొక్క తల్లిగారు చెప్పుకున్నాం. నారదుడి శిష్యురాలు సాందీపుని తల్లి. ఆమె మనుమడితో పాటు ఉజ్జయిని నుంచి బృందావనానికి గురువు యొక్క ఆజ్ఞతో వచ్చింది. మనుమడు ఎవరు? మధుమంగళుడు. సో ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరని చెప్పారు? సాత్విక్ ప్రభుజీ. సాత్విక్ ప్రభు ఉన్నారా మీరు? లేరు ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరిబోల్ మాత. సో జపయజ్ఞాన్ని ఎవరు నిర్వర్తిస్తారమ్మా? చేస్తాను ప్రభుజీ. పుణ్యవతి మాతాజీ చేస్తారమ్మా. ధన్యవాదాలు మాతాజీ. 30 నిమిషాల పాటు జపయజ్ఞాన్ని నిర్వర్తించి ప్రేమదని చెప్పి క్లాస్లో చేయండి. సరే ప్రభుజీ. హరి హరి బో. హరి. నమ
ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादिसुतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्ण कृष्ण कृष्ण